Welcome to Rao's Academy. This is Venkat, Economy faculty. Today we will discuss about the 2026-27 Andhra Pradesh budget estimation పరిశీలిద్దాం. పెయ్యావుల కేశవ్ 2026 ఫిబ్రవరి 14న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ఆయనకి మూడో బడ్జెట్గా చెప్పుకుంటాం. ఈ బడ్జెట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టారు. చూడండి, బడ్జెట్ అంటే ఏంది? రాబోయే ఆర్థిక సంవత్సరంలో కాబోయే అన్ని రకాల ఖర్చులనే బడ్జెట్ ఎస్టిమేషన్ అంటారు. మరి టోటల్ బడ్జెట్ ఎస్టిమేషన్ అంటే 3,32,205 crores అనేది బడ్జెట్ ఎస్టిమేషన్గా చెప్పుకుంటాం. చూడండి, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏర్పడిన లక్ష్యంతో మనకి 10 ముఖ్యమైన అంశాలకి ప్రాధాన్యత అనేది ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. మరి వాటిని మనం పరిశీలిద్దాం. మొదటిది పేదరిక నిర్మూలన, 2 జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, 4 నైపుణ్య ఉపాధి సాధించటము, 4 నీటి భద్రత, 5 రైతులు సాగులో సాంకేతిక అభివృద్ధి సాధించటము, 6 ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటము, 7 విద్యుత్తు ఇంధన రంగంలో సమగ్ర వ్యయ విధానాన్ని రూపొందించుకోవటం, 8 వస్తు ఉత్పత్తిలో పరిపూర్ణత సాధించటం. మరి 9 వచ్చలకి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవటము, చివరగా అన్ని రంగాల్లో డీప్ టెక్ వాడకం అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి 5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం మనకి ఇక్కడ 6 పథకాలను రూపొందించారు. దీన్ని సూపర్ 6 అని అంటాం. ఈ 26-27 బడ్జెట్ ఎస్టిమేషన్లో ఈ సూపర్ 6కి ఎంత కేటాయించారనేది మనం పరిశీలిద్దాం. ఒకటి, తల్లికి వందనం. చూడండి, తల్లికి వందనం అంటే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్కి వెళ్ళే విద్యార్థులకు ప్రతి సంవత్సరము 15,000 రూపీస్ అనేది ప్రభుత్వం తల్లికి ఇస్తుంది, స్టూడెంట్ మదర్కి ఇస్తారు అన్నమాట. దీనివల్ల విద్య అనేది ఉచితంగా ఇచ్చినట్టు అవుతుంది. రెండో దశలకి అన్నదాత సుఖీభవ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఫార్మర్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది 14,000 రూపీస్ అనేది ప్రతి సంవత్సరం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికినేమో వీళ్ళకి 14,000, టోటల్గా 20,000 అనేది ఆర్థిక సహాయం వ్యవసాయదారులకు అందుబాటులో వస్తుంది. దీని ద్వారా వ్యవసాయ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికినేమో ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి అని అంటే 18 years నుంచి 15 years మధ్యలో ఉన్నటువంటి మహిళలకు 1500 ప్రతి నెల ఏర్పాటు చేయటం అన్నమాట. మరి దాంట్లో భాగంగా ఎంత ఏర్పాటు చేశారంటే 3,341 crores. మరి దీపం స్కీమ్ అంటే గృహిణులకు ప్రతి సంవత్సరం 3 సిలిండర్స్ ఉచితంగా ఇవ్వటం, దానికి 2,601 crores కేటాయించారు అన్నమాట. మరి స్త్రీ శక్తి ఫ్రీ బస్ అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, నెక్స్ట్ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఇలాంటి వాటిలో మనకి స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేశారు. దాన్ని ఫ్రీ బస్ అని అంటారు. 1,420 రూపీస్ అనేది 20 crores, 1,420 crores అనేది కేటాయించారు అన్నమాట. మరి యువగలం అంటే యువతకు ఉపాధి కల్పించడం. మరి దానికోసం 20 lakhs జాబ్స్ క్రియేషన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, దీంతో పాటు వివిధ పథకాలకు వివిధ రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయనేది మనం పరిశీలిద్దాం. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా 27,719 crores అనేది ఎన్టీఆర్ భరోసా అంటే 60 years దాటినటువంటి వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఆర్థిక సహాయం చేస్తుంది అన్నమాట. పెన్షన్ అనేది ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు. అమరావతి అంటే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత వైద్య ఆరోగ్యానికి 19,306 crores అనేది ఏర్పాటు చేస్తున్నారు. మరి పాఠశాల విద్యకి 32,308 crores అనేది కేటాయిస్తున్నారు. పోలవరం డెవలప్మెంట్కి 6,105 crores, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధికి 22,941 crores అనేది కేటాయించారు. మరి రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు
మొత్తంగా 13,546 క్రోడ్స్ అనేది ఏర్పాటు చేశారు. మరి జలజీవన్కి 4,000 క్రోడ్స్ అనేది, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కి 30,000 క్రోడ్స్ అనేది కేటాయించారు అనమాట. రాయలసీమ అభివృద్ధికి, ఈ హార్టికల్చర్ అభివృద్ధికి అంటే ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో 30,000 క్రోడ్స్ అనేది కేటాయించడం జరిగింది. చూడండి, రైతుకు రాజమార్గం. మరి దీంట్లో భాగంగా వ్యవసాయము దాని అనుబంధ రంగాలకి 53,752 క్రోడ్స్ కేటాయించడం జరిగింది. మరి దీంట్లో భాగంగా హార్టికల్చర్ గ్లోబల్ హబ్గా రాయలసీమను అభివృద్ధి పరచడం, రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్ని ఇంటర్నేషనల్ గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దటం, దానికి 30,000 క్రోడ్స్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో సిటీ అనేది ఏర్పాటు చేయటము, తర్వాత ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం సబ్సిడీకి 13,322 క్రోడ్స్ అనేది కేటాయించడం. నెక్స్ట్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టారు అన్నమాట. ఓకేనండి, ఇక్కడ చూద్దాం. మనకి గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ. హార్టికల్చర్ అంటే మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సో ఇలాంటి వాటిని స్పైసెస్ ఇలాంటిన్నింటినీ కలిపితే హార్టికల్చర్ అని అంటాం. చూడండి, క్యాష్ క్రాప్స్ అన్నమాట. సరే, వీటిలో రాయలసీమకి ఎంత 30,000 కోట్లు అనేది కేటాయించారు. 30,000 క్రోడ్స్. మా రాయలసీమలో ఉన్న 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 22 ప్రధాన ఉద్యాన పంటలపై దృష్టి పెడతారన్నమాట. 22 క్రాప్స్పై. మరి 8.4 lakh హెక్టార్స్ నుంచి 3 ఏళ్లలో దీన్ని 14.4 lakh హెక్టార్స్కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనండి, మరి చూడండి, పండ్ల ఉత్పత్తి, ఆయిల్ ఫామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టొమాటో, కొబ్బరి ఉత్పాదకతలో రాష్ట్రంలో నంబర్ 1 స్థాయిలో ఉన్నాం. అలాగనే మిరపలు అయితేనే 2వ స్థానంలో ఉన్నాం. ఓకేనండి, నెక్స్ట్ పామాయిల్ తోటల పెంపకానికి 204 క్రోడ్స్ అనేది కేటాయించడం జరిగింది. మరి పశ్చిమ గోదావరి జిల్లాని కోకో హబ్గా అభివృద్ధి చేసి అక్కడ కోకో సిటీని ఏర్పాటు చేయటం, దాంతోపాటు చాక్లెట్ పరిశ్రమను నెలకొల్పటం అనేది చేస్తారు అన్నమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఇక్కడ 3 ఆర్థిక కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1 విశాఖపట్నం, 2 అమరావతి, 3 తిరుపతి అన్నమాట. ఇట్లా 3 జోన్స్గా ఏర్పాటు చేయటం వల్ల ఆర్థిక అసమానతను తొలగించటం అన్నమాట దీని యొక్క ముఖ్య లక్ష్యం. మరి దీంట్లో భాగంగా చూడండి, మనకి ఉత్తరాంధ్ర అనేది ఒక ప్రాంతంగా తీసుకున్నాము. ఇది ఒక ఎకనామిక్ జోన్. రెండోది వచ్చేసరికినేమో కోస్తా ఆంధ్ర, ఇది రెండోది. 3 రాయలసీమ. ఇట్లా 3 ప్రాంతాలు అన్నమాట. ఇదేమో విశాఖపట్నం అనేది మనకి ముఖ్య కేంద్రంగా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికినేమో అమరావతి, గుంటూరు అమరావతి. 3 వచ్చేసరికినేమో తిరుపతి అనేది మనం కేంద్రంగా తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికినేమో విద్యకు 34,875 క్రోడ్స్ అనేది కేటాయించారు అన్నమాట. మరి దీంట్లో మనకి పథకాల వారీగా తీసుకున్నట్టయితే తల్లికి వందనం పథకం 9,668 క్రోడ్స్, సమగ్ర శిక్ష అభియాన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 2,940 క్రోడ్స్ కేటాయించారు. మిడ్ డే మీల్ అంటే డొక్కా సీతారాం మధ్యాహ్నం భోజన పథకం 2,161. మరి పిఎంసి పాఠశాల 701 క్రోడ్స్, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు 654 క్రోడ్స్ అనేది కేటాయించడం జరిగింది. మరి విశ్వవిద్యాలయకి ఎంత కేటాయించారు అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. చూడండి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి 1,250 క్రోడ్స్. మరి అత్యధికంగా వచ్చేసరికినేమో మనకి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ 389.34 క్రోడ్స్. దాని తర్వాత మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ 226.38 క్రోడ్స్. మరి
క్లస్టర్ యూనివర్సిటీ 1 crore అనేది కేటాయించారు. సో కాబట్టి మరి ఏ యూనివర్సిటీకి ఏ విద్యా సంస్థకి ఎంత కేటాయించారనేది ఇక్కడ మనకు కనపడుతుంది. నెక్స్ట్ చూడండి, దివ్యాంగులకు ఇంద్రధనస్సు అంటే రాష్ట్రంలోని వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఇది 26-27 బడ్జెట్ ఎస్టిమేషన్, అంటే ఈ బడ్జెట్ ఎస్టిమేషన్లో ఫ్రీ బస్సు అనేది వికలాంగులకు ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు 2 లక్షల మంది వికలాంగులు రాష్ట్రంలో మరి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ వీటిలో 50% రాయితీ ఇస్తున్నారు. తర్వాత మనకి చూడండి, విశాఖపట్నం విజయవాడ సిటీలో ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తున్నారు, ఇప్పటివరకు ఉన్నది. అయితే ఇక భవిష్యత్తులో ఈ సూచించినటువంటి వాహనాల్లో ఉచితంగా వికలాంగులు ప్రయాణం చేయొచ్చు. వాస్తవంగా రాష్ట్రంలో 7.70 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళు 25,000 అనేది వీల్ చైర్ మంచానికే పరిమితమై ఉన్నారు. మరి 2 లక్షల మంది వికలాంగులు రాష్ట్రంలో ప్రయాణం అనేది చేస్తున్నారు ఆర్టీసీలో. నెక్స్ట్ పోలీస్ శాఖకు వాహన వినియోగం అంటే పోలీసు యంత్రాంగం పటిష్టంగా ఉండటానికి, శాంతి భద్రతలు రాష్ట్రానికి కల్పించడం కోసం ఈ కేటాయింపులను చేశారు. పోలీసు వ్యవస్థకి 300 crores అనేది కేటాయించారు. అంటే 3000 వెహికల్స్ అనేది ప్రతి అంటే రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లకి ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక వెహికల్, తాలూకా లెవెల్ ఉన్న సర్కిల్కి ఒక వెహికల్, నెక్స్ట్ సబ్ డివిజనల్ వాటికి ఒక వెహికల్ ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది ఈ మధ్య ఎక్కువగా పెరుగుతుంది. గంజాయి రవాణా ఇలాంటిని నివారించడానికి సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు అప్పాకి 15 crores అనేది అలాట్మెంట్ చేశారు. ఇక్కడ చూడండి, 94 ఎకరాల భూమిని కేటాయించారు. అప్ప అంటే పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సంస్థ అన్నమాట. మరి దీనికి 94 acres కేటాయించారు. 15 crores అనేది కేటాయింపులు చేశారు. అంటే ఇది స్కానర్లు కొనుక్కోవడానికి, కంప్యూటర్లు కొనుక్కోవడానికి, తర్వాత ప్రింటర్లు, శిక్షణకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడానికి ఈ డబ్బులను ఉపయోగిస్తారు అన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే 2026-27 బడ్జెట్ ఎస్టిమేషన్లో వివిధ రకాల లోట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. లోట్లు అంటే డెఫిసిట్స్ అన్నమాట. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే మనకి డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. మరి దీంట్లో భాగంగా రెవెన్యూ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు. అంటే రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అనేది 3 డెఫిసిట్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికినేమో రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ ఆదాయం తీసివేస్తే ఇక్కడ రెవెన్యూ లోటు అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకేనండి. మరి రెవెన్యూ ఆదాయం అని అంటే ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్రంలో వచ్చే అన్ని రకాల పన్నుల్ని ట్యాక్స్ రెవెన్యూగా చెప్పుకుంటాం. రెండోది వచ్చేసరికినేమో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఫీజులు, పెనాల్టీలు, మరి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చే ఆదాయాలు, వీటన్నిటిని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. మరి మూడోది వచ్చేసరికినేమో మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్ను వాటా అనమాట. 16th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకి 41% ఇవ్వాలని సూచించింది. దాంట్లో భాగంగా మనకి ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను వాటా వస్తుందనేది కూడా తీసుకుంటాం. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి గ్రాంట్స్ అనేది ఇస్తుంది అన్నమాట. అంటే లోకల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 2 అంశాలకి గ్రాంట్ అనేది ఉచితంగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. సో కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ షేరు 1, 2 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ టు ది ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఈ అంశాలన్నీ కలిపితే మనకి రెవెన్యూ ఆదాయంగా చెప్పుకుంటాం. మరి రెవెన్యూ వ్యయం అంటే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటాం. శాలరీస్, పెన్షన్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, సబ్సిడీస్, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇలాంటి అన్నిటినీ కలిపితే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అన్నమాట. కాబట్టి రెవెన్యూ వ్యయంలోంచి రెవెన్యూ ఆదాయం తీసివేస్తే రెవెన్యూ లోటు ఏర్పడింది. ఇది జిఎస్డిపిలో 1.1% అనేది 1.11% అనేది ఉంటుంది. జిఎస్డిపి అంటే రాష్ట్రం
లో వచ్చేటువంటి వ్యవసాయం నుంచి, పరిశ్రమలు, సేవ నుంచి వచ్చే ఆదాయం మొత్తాన్ని జిఎస్డిపిలో కొలుస్తాం. దేశంలో అయితేనేమో ఆర్థిక వ్యవస్థను జీడిపిలో కొలుస్తాము, అదే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జిఎస్డిపిలో కొలుస్తాం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికేమో కోశ లోటును పరిశీలిద్దాం. ఇది మొత్తం వ్యయం, ఇది మొత్తం వ్యయం, ఇదేమో మొత్తం ఆదాయం. అంటే మొత్తం ఆదాయం, మొత్తం వ్యయం నుంచి మొత్తం ఆదాయం తీస్తే కోశ లోటు ఏర్పడుతుంది. మొత్తం ఆదాయం అంటే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్, ఈ రెండింటిని కలిపితే టోటల్ ఇన్కమ్ అని చెప్పుకుంటాం. టోటల్ ఇన్కమ్. మరి ఇప్పటివరకు మనకి రెవెన్యూ రిసిప్ట్స్ చెప్పుకున్నాము. మరి క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని పాక్షికంగా కానీ పూర్తిగా కానీ విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్గా చెప్పుకుంటాం. ఓకేనండి. ప్రభుత్వ ఆస్తుల్ని వేలంపాట్లో విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్ చెప్పుకుంటాం. నెక్స్ట్ బారోయింగ్ ద లోన్స్ అంటే ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు, బహిరంగంగా మనకి రుణాలు సేకరించడం పబ్లిక్ నుంచి, ఇలాంటి వాటిని మనం బారోయింగ్ ద లోన్స్ అని అంటాం. అయితే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్తో పాటు క్యాపిటల్ రిసిప్ట్స్ తీసుకుంటే దాన్ని టోటల్ రిసిప్ట్స్ అంటాం. అయితే టోటల్ రిసిప్ట్స్లో ఇక్కడ మనకి బారోయింగ్ ద లోన్స్ అనేది కలపరు, అంటే ఎక్స్క్లూడింగ్ ది బారోయింగ్ ద లోన్స్ అనమాట. ఓకేనండి. చూడండి, మరి మొత్తం వ్యయం అనంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ చెప్పాం. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిపితే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిపితే దాన్ని టోటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంది అంటే రాష్ట్రానికి సంపదను సృష్టించే వాటిపై పెట్టే పెట్టుబడులే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ఏంది, ఒక పరిశ్రమ స్థాపించటం, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్థాపించటం, ఒక మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయటం, వీటి వల్ల ఏమవుతుందంటే మనకి రాష్ట్రానికి సంపదనే సృష్టించబడుతుంది. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటాం. కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండింటిని కలిపితే టోటల్ ఎక్స్పెండిచర్గా మనం చెప్పుకుంటాం. ఓకేనండి. ఇక్కడ మనకి టోటల్ ఎక్స్పెండిచర్ 3,32,205 crores అనేది టోటల్ ఎక్స్పెండిచర్గా చెప్పుకుంటాం. మరి మొత్తం ఆదాయం అయితే 1,56,337. దీంట్లో బారోయింగ్ లోన్స్ అనేది కలపరని మనం చెప్పుకున్నాం. కాబట్టి మనకి ఫిజికల్ డెఫిసిట్ ఎంత వచ్చింది, 75,868.09 crores. మరి జిఎస్డిపిలు ఎంత ఉందంటే 3.84 crores అనేది 3.84% అనేది ఉంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే దీన్ని కోశలోటు అంటే ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ తీసివేస్తే వడ్డీ చెల్లింపులు అన్నమాట తీసివేస్తే ఏర్పడిందే ప్రాథమిక లోటు అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రాథమిక లోటు 38,587.54 crores అనేది. మరి ఎంత వచ్చింది, 1.95 ఆఫ్ ది జిఎస్డిపి అన్నమాట. జిఎస్డిపిలో 1.95 ఉంది. ఓకేనండి. ఇక్కడ మనం గమనించినట్టయితే డెఫిసిట్స్ అనేది ఫిజికల్ డెఫిసిట్ గ్రేటర్ దాన్ ది ప్రైమరీ డెఫిసిట్ గ్రేటర్ దాన్ ది revenue deficit. See, fiscal deficit is 3.84%, primary deficit is 1.95, whereas revenue deficit is 1.11% of the GSDP. సో కనుక మనం స్టేట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు జిఎస్డిపిలో కోశలోటు, నెక్స్ట్ ప్రాథమిక లోటు, రెవెన్యూ లోటు ఎంత శాతం ఉందనేది కూడా మనం తెలుసుకోవటం మంచిది. చూడండి, మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన డేటా తీసుకున్నట్టయితే మరి ఇక్కడ మొత్తం రెవెన్యూ వసూళ్ళు ఎంత అని చెప్పుకున్నాం. 2,34,140 crores అనేది టోటల్ రెవెన్యూ వసూళ్ళు. మరి రెవెన్యూ రిసిప్ట్స్లో సెంట్రల్ ట్యాక్స్ షేర్ ఎంత ఉంది, 64,362.16 crores. అంటే రాష్ట్రాలకి 41% 16th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వాలని చెప్పింది.
మరి దాంట్లో భాగంగా మనకి నెక్స్ట్ ట్యాక్స్ షేర్, అంటే రాష్ట్రంలో వచ్చే అన్ని రకాల ట్యాక్సెస్ కలిపితే ట్యాక్స్ షేర్ అని అంటాం. ఇది అత్యధికంగా ఉంటుంది రెవెన్యూ రిసిప్ట్స్లో. ఇది 1.25 1,25,845.78 crores అనమాట. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నేతర ఆదాయం అన్నాడు. పన్ను కాకుండా ఇతర మార్గాలు, ఫీజులు, జరిమానాలు, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీస్, ఇలాంటి వాటిని మనం ఇలా చెప్పుకుంటాం పన్నేతర ఆదాయం. ఇది వచ్చేసరికి 11,473 crores అన్నది. గ్రాంట్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత లోకల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అనేది ఇస్తుంది అనమాట. ఇది 32,458 crores అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, ఇది కూడా మనకి గ్రాంట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్స్ అనేది ఇచ్చేది అన్నమాట. ఈ రెండు అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. ఈ మొత్తం కలిపితే రెవెన్యూ రిసిప్ట్స్గా చెప్పుకుంటాము. రెవెన్యూ రిసిప్ట్స్. మరి రెవెన్యూ రిసిప్ట్స్లో అత్యధికంగా దేని నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది అని అంటే మనకి ట్యాక్స్ రెవెన్యూగా చెప్పుకుంటాము అన్నమాట. ఓకేనండి. దాని తర్వాత వచ్చేసరికేనేమో కేంద్ర పన్నుల్లో వాటా, తర్వాత గ్రాంట్లు అన్నమాట. ఇది ఆర్డర్ అనేది మనం చెప్పుకుంటాం. మరి మూలధన వస్తువులు అంటే ప్రభుత్వ సంస్థలు విక్రయించడం ద్వారా, పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించడం ద్వారా రుణాలు సేకరించడం అనేది మొత్తం మనకి 98,065.20 crores అనేది మనం చెప్పుకుంటాం. దీంట్లో బహిరంగ మార్కెట్ రుణాలు ఉంటాయి, ఫ్లోటింగ్ డేట్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలు, ఇతర రుణాలు మొత్తం కలిపితే ఇది వీటిలో మనం చెప్పుకుంటాం. కోశలోటు లేక ఫిజికల్ డెఫిసిట్లో బారోయింగ్ ద లోన్స్ అనేది కలపరన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి విషయం అన్నమాట.